హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నిజంగా చాలా స్పెషల్ అనమాట. పెసరు వడియాలు ఎలా పెట్టుకోవాలనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో ఎంత రుచిగా ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. దాన్ని నీట్గా మనం సమ్మర్లోనే పెట్టుకున్నట్టయితే మనకు బాగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా తొందరగా డ్రై అయిపోయి మనకు కర్రీకి కానీ ఫ్రై చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా మనకు ఎండిపోతాయి అన్నమాట. అది ప్రిపరేషన్లోకి వెళ్దామా మరి. అయితే ముందుగా ఓవర్ నైట్ అంతా మనం ఈ పెసర్లని నానబెట్టుకోవాలి. ఇలా అంటే మనకు నలిగిపోవాలన్నమాట. మనకు 8 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దానిలోకి మనం తీసుకోవాలి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అనమాట. ఇక్కడ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పెసలను కూడా కలుపుతూ ఇందులో గ్రైండ్ చేసుకొని పేస్ట్లా వీలైనంత మట్టుకు స్మూత్ పేస్ట్లా చేసుకున్నట్లయితే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మనకు టేస్ట్ కోసం అని చెప్పేసి. అయితే ఇలా ఆపుతూ గ్రైండ్ చేస్తూ చూడాలన్నమాట. చూసినట్లయితే మనకు కంప్లీట్గా స్మూత్ టెక్చర్ అనేది రావాలి. ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను అప్పుడు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మంచి ఎండలో ప్రొద్దున పూట మాత్రమే దీన్ని పెట్టుకున్నట్టయితే మనకు మంచిగా ఒక 2 డేస్లో మాత్రం కంప్లీట్గా డ్రై అయిపోతాయి. మంచి ఎండ టైంలో ఇలా ప్లాస్టిక్ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏది ఉంటే అది. ఇప్పుడు వడియాల సీజన్ కాబట్టి పక్కన రవ్వ వడియాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను పెసరు వడియాలు అనేది పెడుతున్నాను. ఇలా ఈజీగా, చాలా ఈజీగా. ఇందులో నేను సోడా ఏం వేయలేదు, అలాగే వెయ్యరు కూడా. చాలా మటుకు ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అంతే వేసాను. చాలా టేస్టీగా కర్రీస్ చేసుకోవచ్చు, మనం నూనెలో ఫ్రై చేసుకోవచ్చు, పప్పుచారులోకి సైడ్గా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా వేసుకోవాలి నీట్గా. మా పాపతో కూడా ఇక్కడ పెట్టిస్తున్నాను ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని చెప్పేసి. కంప్లీట్గా వడియాలు అనేవి మనం 2 డేస్ ఎండిన తర్వాత మనకు ఇలా డ్రై అవుతాయి. డ్రై అయిన వడియాలు చాలా సూపర్గా అనమాట. వట్టిగానే తినేయచ్చు. కాకపోతే మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసాం కాబట్టి కర్రీస్కి కానీ ఫ్రై వట్టిగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కానీ సూపర్గా ఉంటాయి. ఇవి నిజంగా చాలా బాగుంటాయి. కూరగాయలు లేని సీజన్లో కూడా వీటిని పూర్వకాలంలో చాలామంది కర్రీగా వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనకైతే పెసర వడియాలు రెడీ అయిపోయాయి. ఇలాగా కనుక మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.